హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజైతే నేను మజ్జిగ పులుసు చేస్తున్నానండి. రాయలసీమ సైడ్ ఎక్కువ అందరు మజ్జిగ పులుసు అంటారు, వేరే ప్రాంతాల వాళ్ళు మజ్జిగ చారు అంటారు. కానీ మేమైతే ఎక్కువ మజ్జిగ పులుసు అంటామండి. ఇది వచ్చేసి మా అమ్మ రెగ్యులర్గా చేస్తుందండి. చాలా టేస్ట్ ఉంటుందండి. మనం బెండకాయలు వేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే దోసకాయ వేస్ట్ చేసుకోవచ్చు, కానీ బెండకాయ వేస్తేనే ఎంతో టేస్ట్ అండి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మజ్జిగ పులుసుకి మనము ఒక స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇలాగ రోస్ట్గా వేయించి మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే కొంచెము కొబ్బరి, పచ్చి కొబ్బరి ఈ మాత్రం వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న సైజు అంగుళం ముక్క అల్లం వేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇదంతా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మజ్జిగ పులుసుకి ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. మజ్జిగ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకున్నానండి. పోపు వేసుకుందాము. ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా మినపప్పు, లైట్గా పచ్చిశనగపప్పు వేసుకొని కలిపేసుకున్నాం. మనం ఇది కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి. 1-2 విజిల్స్ రానిచ్చుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ వేరు ఉంటుంది, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. అన్ని కుక్కర్లో వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి కూడా చేసుకోవచ్చు అంత డైరెక్ట్గా. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. మజ్జిగ పులుసు ఎండాకాలంలో చేసుకొని తింటే చలవ చేస్తుందండి. మనం రసము, సాంబారు అలా కాకుండా మనం ఎప్పుడన్నా ఇలా కూడా వారంలో ఒక రోజు చేసుకోవచ్చండి. ఇలా ఇవి వేపేసుకొని ఇందులో కూడా మనం మిక్సీ జార్లో వేసుకున్నాం ఒక 4 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో కూడా ఒక 4 మిర్చి వేసుకుందామండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసేసుకొని వేసుకొని తొందరగా అయిపోతుందండి మజ్జిగ పులుసు. మనకి బెండకాయలు అయితే అందుబాటులో ప్రతి ఒక్కరికి ఉంటాయి. త్వరగా కావాలంటే కూడా కుక్కర్లో వేసుకోవచ్చండి. కొంచెం టేస్ట్ అటు ఇటు అవుతుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది విడిగా. ఇవి ఉల్లిపాయలు వేగిపోతున్నాయండి. మనం ఇప్పుడు ఇందులోకి బెండకాయ కూడా వేసుకున్నాము. బెండకాయ మనకి జిగురు పోయేంత వరకు వేపుకొని మెత్తబడాలండి. మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు బెండకాయ వేస్తున్నానండి. ఒక 100 గ్రామ్స్ వరకు బెండకాయ తీసుకున్నాను. ఒక 7 నుంచి 8 వరకు, ఒక 4 మెంబర్స్కి అవుతుందండి నేను చేసే మజ్జిగ పులుసు. ఒక 100 గ్రామ్స్ బెండకాయ తీసుకున్నాను. ఇవి బాగా వేపేసుకున్నాము. జిగురు పోయేంత వరకు వేపుకొని, అలాగే మెత్తబడినా పర్వాలేదు, లేదంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం బెండకాయ మెత్తబడాలండి అంతవరకు వేపుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసి బెండకాయని వేపేసుకుందాము. బెండకాయ ఉడకాయలోపు మనం మజ్జిగ చిలికేసుకుందామండి. నేను ఇంత క్వాంటిటీ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. మనకు ఒక 1/4 కిలో దగ్గర ఉంటుందండి అది పెరుగు కూడా. ఇప్పుడు వచ్చేసి అందులోకి ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకుందాము. ఇలాగ శనగపిండి వేసేసుకొని మనం ఇందాక మిక్సీ కొట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు, మనకి మెత్తగా కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వేసుకున్న ఇది బాగా మెత్తగా పేస్ట్ అయితే అట్లా వేసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలండి. హాఫ్ ఇందులో వేసుకుందాము. పచ్చిది వేసుకోవాలి ఇందులో. హాఫ్ పక్కన పెట్టేసుకొని మనకు బెండకాయలు ఉడుకుతున్నాయి కదా అందులో వేసుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు ఇది ఇలాగ బాగా ఉండలు లేకుండా చిలికేసుకోవాలండి. మన మజ్జిగనైతే త్వరగా అయిపోతుందండి మజ్జిగ పులుసు. మనం ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ అండి వేస్తున్నాను ఇప్పుడే.
కావాలంటే చూసి తగినంత వేసుకుందాము. కావాలంటే ఒక చిన్న సైజు మనం టమాటో కూడా వేసుకోవచ్చండి. కొంచెం అదొక టేస్ట్ వస్తుంది, బాగానే ఉంటుంది ఒక టమాటా వేసుకుంటే. నేనైతే ఇప్పుడు వేయలేదు. ఇలాగ బాగా చిలికేసుకొని ఇంకొంచెం వాటర్ చిలికేసుకొని పక్కన పెట్టేసుకొని, ఎందుకంటే లంప్స్ లేకుండా బాగా చిలుక్కోవాలండి. శనగపిండి కదా, త్వరగా లంప్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మన బెండకాయ ఉడికిందేమో చూసేద్దామండి. మనకు బెండకాయ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. కొంచెం వాటర్ వేసి మగ్గించినాను, బెండకాయ త్వరగా మగ్గుతుందని. మెత్తబడిపోయింది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ముందుగా వేస్తే మనకి మాడినట్లయితుంది, కలరు రాదని కొంచెం ఇప్పుడు బెండకాయ మగ్గినాక పసుపు వేస్తున్నాను. ఇందాక మనం కొద్దిగా ఊరుపు మిక్సీ కొట్టుకున్న మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేయాలండి. కొంచెం పచ్చిది వచ్చేసి మనం మజ్జిగలో వేసుకొని తిరగొట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం ఇది జస్ట్ అలాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కొంచెం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఊర్పు వేసి మనం ఇలా కళ్ళబెట్టేసుకొని, ఇందాక మనం తిరగొట్టుకున్న మజ్జిగలు అన్నీ వేసుకున్నాం కదా, ఆ నీళ్ళల్లో ఇందులో పోసేయాలండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. అలాగా వేసుకొని మనకి శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గిచ్చేసుకోవాలండి. మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. వాటరు సాల్ట్ మనం చిక్కదనాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇంకొంచెం పసుపు కూడా పడుతుంది, కావాలంటే చూసి వేసుకుందాము. ఇలాగ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడకపెట్టేసుకుందాము. 5 to 10 minutes వరకు మనం మజ్జిగ పులుసు అయితే ఇలా ఉడకబెట్టేసుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. శనగపిండి కదా అడుగంటుకునే అవకాశం ఉంది. ఇలాగ పల్సగా మన చిక్కదనం బట్టి మనం ఇలాగ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవాలండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి ఈ సమ్మర్కి. మనం రైస్లోనే కాకుండా జొన్న రొట్టె ఉంటుంది కదండి, జొన్న రొట్టెతో కూడా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి మజ్జిగ పులుసు. రాయలసీమ సైడ్ ఎలా చేస్తారో పక్కా అలానే చేసినానండి. ఇప్పుడైతే దీన్ని రైస్లో పెట్టుకొని టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే మజ్జిగ పులుసుని టేస్ట్ చేస్తున్నానండి. వేడి వేడి అన్నం పెట్టుకొని, మా సైడ్ ఎక్కువ మజ్జిగ పులుసు అంటారండి, కొందరు మజ్జిగ చారు కూడా అంటారు. కొంచెం తిక్కుగా అయితే ఉంటుందండి శనగపిండి వేసిన మూలాన. ఇప్పుడే టేస్ట్ చేస్తున్నానండి. పర్ఫెక్ట్ కుదిరిందండి. అంతా మనకి ఉప్పు కారం అన్నీ బాగున్నాయి. మనం దీనికి రొట్టె ఉంటుంది కదండి, జొన్న రొట్టె వేసుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. రైస్లో కూడా బాగుంటుంది. ఈ మజ్జిగ పులుసు ఇలాగా చేసి పెట్టుకొని మనకి అవి బజ్జీలు దొరుకుతాయి కదండి, ఆనియన్ పకోడా, అవి కూడా ఇందులో వేసి నానబెట్టేసుకొని కూడా తినచ్చండి. మనకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా అది యూస్ చేసుకోవచ్చు. ఆనియన్ పకోడా చేసుకొని ఇందులో నానబెట్టేసుకొని కూడా తినచ్చండి. పిల్లలకి అలా కూడా చేసేయచ్చు. ఆఫ్టర్నూన్ ఇలాగా మజ్జిగ పులుసు రైస్లో తినేసి ఈవినింగ్ అలాగా స్నాక్ లాగా కూడా తినచ్చండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.